ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు డిఎస్సి సంథింగ్ ఇంకేదైనా కానీ 3 లక్షల ఉద్యోగాలు ఉంటే దానికి ఒక 47,000 50,000 మందో అప్లై చేస్తున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు, అంతవరకే ఉద్యోగాలు వస్తున్నాయి. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏమైనా కల్పిస్తున్నారా? అదేమైనా క్లారిటీ ఇస్తున్నారా? లేదు. మళ్ళీ మాట్లాడతారు దీని గురించి మీరు క్లియర్ గా చెప్తారు. కానీ ఒకసారి రమేష్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి శ్రీదేవి గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏమంటారు? కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది, అధోగతి పాలవుతోంది, అధోగతికి వెళ్ళిందని ఆరోపిస్తున్నారు. దీనికి రుజువుగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకంటే మీరు నిన్న చేసిన సంఘటన వీడియో ఒకటి వైరల్ అయింది, బయటకు వచ్చింది, అది ఒక ఆధారం దొరికింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇది జరగట్లేదు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు కూడా ఆ సభలో ఏమేం చేశాము, నెక్స్ట్ ఏమేం చేయబోతున్నాం అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. రైట్, మీరు ఒక ప్రూఫ్ చూపించండి, ఇది జరిగింది, ఇది జరగలేదు అని చెప్పి. శ్రీదేవి గారు, రవికిరణ్ అన్న చాలా బాగా అన్ని కూడా కరెక్ట్గా చెబుతారు అని అనుకున్నాను. కానీ కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఇక తప్పక ఆయన కూడా అసత్యాలు మాట్లాడేశారు అనేది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే రవికిరణ్ అన్న ఉన్నదన్నట్టుగా పర్ఫెక్ట్గానే మాట్లాడేవాళ్ళు గతంలో. కానీ ఇప్పుడు ఆయన ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయనకి తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రచారం ఎక్కువ, పని తక్కువ కింద ఉందండి. అలాగే పేరు గొప్ప, ఊరు దెబ్బ. ఎందుకంటే వీళ్ళు సూపర్ 6 అనే హామీలను ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము 2 సంక్షేమం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ప్రతి ఎన్నికల సభల్లో చెప్పడంతో ప్రజలందరూ కూడా ఆశపడి సరే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమం చేస్తామంటున్నారని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోతున్నా సరే ఈ రోజున మేము అమలు చేశామని చెప్తున్న తల్లికి వందనం పథకమే తీసుకుందామండి. మనం 87 లక్షల మంది విద్యార్థులుంటే వీళ్ళు కేవలం 67 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నామని చెబుతున్నారు. అందులో కూడా యాజ్ పర్ జీవో ప్రకారం ఇచ్చింది 58 లక్షల మందికి మాత్రమే. ఆ 58 లక్షల మందిలో ఈ రోజుకి చాలా మందికి 10,900 రూపాయలు మాత్రమే పడటం జరిగింది. నా దగ్గర కావాలంటే వాళ్ళకు వచ్చిన మెసేజ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కేవలం 10,900 రూపాయలు మాత్రమే పడటం జరిగింది. అది వాళ్ళని మోసం చేయడం కదండి. మిగతా డబ్బులు ఎక్కువ ఎప్పుడు వేస్తారో ఎవరికి తెలియదు. ఈ రకంగా తల్లికి వందనంలో సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులను వీళ్ళు మోసం చేస్తున్నారు. సర్పంచుల పిల్లలకి రావు, అంగన్వాడీ వాళ్ళకి రావు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి రావు. మా ప్రభుత్వంలో కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు ఇచ్చాం మేము, వాళ్ళకు కూడా రావట్లా. వీళ్ళెవ్వరికీ కూడా ఈ ప్రభుత్వం కోత విధించి టోటల్గా వీళ్ళు ఆ రోజున ఏమని హామీ ఇచ్చారండి, మేము ఎటువంటి ఆంక్షలు పెట్టము, ఎంతమంది ఉంటే అంతమందికి ఆంక్షలు లేకుండా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు 300 ఇవ్వట్లేదు కదండి. 300 పోయినప్పుడు మీరు కూడా 15,000 ఎంతో ఇస్తామన్నారు. దాంట్లో మీరు కూడా 2,000 ఏదో కట్ చేసుకొని ఇచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా మెయింటెనెన్స్ కింద కట్ చేసుకొని ఇస్తున్నారు. వీళ్ళు ఎటువంటి ఆంక్షలు లేకుండా 15,000 రూపాయలు ఇస్తా ఉంటున్నారు. ఆ 2,000 కటింగ్ అనేది పక్కన పెట్టండి. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ రోజున 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే వీళ్ళు కట్ చేసేస్తున్నారు. మరి వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు ఆంక్షలు పెట్టి లబ్ధిదారులను తగ్గించుకున్నారు కదండి. అలా అంతేకాకుండా మేము 2,000 రూపాయలు కట్ చేసామని చెప్పి పాఠశాలల యొక్క మెయింటెనెన్స్ కోసం మేము ఆ రోజు చెప్తే వీళ్ళు మేము అది కూడా కట్ చేయమని చెప్పి ఈ రోజున పాఠశాల మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు కట్ చేశారు. మరి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వీళ్ళు 10,900 రూపాయలు వేసి అక్కడ కట్ చేస్తున్న 2,000 రూపాయల డబ్బులు ఎవరికి ఇస్తున్నారు చెప్పమనండి. ప్రభుత్వ పాఠశాలల మెయింటెనెన్స్ కంటే జిల్లా కలెక్టర్ల దగ్గర పెడతామంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ కట్ చేస్తున్న 2,000 రూపాయలు ఎవరి దగ్గరికి వెళుతుంది? ఈ రోజుకి ఆ 2,000 రూపాయలు జిల్లా కలెక్టర్ల అకౌంట్లో వీళ్ళు జమ చేయలేదు. నేను నిరూపిస్తాను. రవికిరణ్ అన్న సిద్ధమైన ఒక్క జిల్లా కలెక్టర్ అకౌంట్లో కూడా 2,000 రూపాయలు ప్రతి విద్యార్థికి దగ్గర కట్ చేసిన అమౌంట్ జమ చేయలేదు అనేది నేను నిరూపిస్తాను. రవికిరణ్ అన్న సిద్ధంగా ఉన్నారా లేదా? అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ ప్రతినిధులు కానీ సిద్ధంగా ఉన్నారా? అలాగే అన్నదాత సుఖీభవ పథకం మన జూన్ 20వ తారీఖున అందరు రైతులకి పడిపోతుందని చెప్పారు. ఈ రోజుకి దాని పరిస్థితి ఏంటో ఎవరికి తెలియదు. అలాగే 3,000 రూపాయలు
20 లక్షల రూపాయల 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేదంటే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం ఉన్నారు. ఈ రోజు 12 నెలలు అయిపోయింది. 20 లక్షల మంది వాళ్ళని నిరుద్యోగులను వేసుకున్న 20 లక్షలు ఇంటూ 3,000 సుమారుగా 6,000 కోట్ల రూపాయలు. అంటే ఇంత అమౌంట్ని ఈ సంవత్సర కాలంలో ఈ నిరుద్యోగులందరినీ మోసం చేశారు కదండి. ఒక్కొక్క నిరుద్యోగికి 12 ఇంటూ 3,000 36,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి వీళ్ళు మోసం చేయడం జరిగింది. ఈ రోజుకి ఒక్క ఉద్యోగమైనా వీళ్ళు ఇచ్చారో చెప్పనండి. ఒక్క ఉద్యోగం కూడా ఈ రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉచిత బస్సు రేపు ఆగస్టు 15 అంటున్నారు, అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఆగస్టు 15 వస్తే మనకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చినట్టు, లేకపోతే లేదు. వీటన్నిటి మీద మీ దగ్గర నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయి అంటే వీటన్నిటి మీద మీరు సర్వే చేశారా? ఇది చేయలేదు ఇది చేయలేదని మీరు చాలా మటుకు చెప్పారు. ప్రూఫ్స్ ఉన్నాయా? మీకే కనపడుతుంది కదా, మీ కళ్ళతోటి మీకే కనపడుతుంది. ఉచిత బస్సు పథకం ఎక్కడ 10,900 రూపాయలు మాత్రమే పడినాయి అనేది నేను మీకు ప్రూఫ్లు చూపిస్తానంటున్నాను. అన్నదాత సుఖీ భవ ఇప్పటి వరకు ఒక్క రైతు అకౌంట్ లో కూడా పడలేదు. నిరుద్యోగ భృతి అనేది ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంకా ప్రూఫ్లు ఏంటండి? అలాగే చివరిగా ఉచిత గ్యాస్, ఈ ఉచిత గ్యాస్ పథకం అనేది ఇప్పటి వరకు ఒక సిలిండర్ మాత్రం ఇవ్వడం జరిగింది. 2వ సిలిండర్ కొంతమందికి ఇచ్చారు, ఎంతో ఎక్కువ మందికి ఇవ్వలేదు. నిజంగా ఉచిత గ్యాస్ మీద వీళ్ళు ఖర్చు పెట్టిన కోట్లు ఈ సంవత్సరంలో ఎన్ని కోట్లు చెప్పండి. యాక్చువల్గా ఉచిత గ్యాస్ మీద సుమారుగా 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు వరకు ఉచిత గ్యాస్ మీద సుమారుగా 980 కోట్లు 980 కోట్లు మాత్రమే వీళ్ళు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది తప్ప మిగతా అమౌంట్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. ఈ రకంగా ప్రజలను మీ ప్రశ్నలన్నింటి కూడా సమాధానాలు ఇస్తారు కూటమిలో ఉన్న వీళ్ళందరూ కూడా. నమస్తే సుజాత గారు. సుజాత గారు, ప్రూఫ్ సహా ఉన్నాయని అంటున్నారు రమేష్ గారు. అండ్ ఇప్పుడు చాలా ప్రశ్నలు సంధించారు. అన్నదాత సుఖీభవ లేదు, 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మంది అంటున్నారు, 58 లక్షల మందికి వచ్చాయి అని అంటున్నారు. అండ్ 20 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని అంటున్నారు. అంటే మరి ఇవన్నీ మీరేమో 1 ఇయర్ పాలన మేము పూర్తి చేసుకుని ఇది చేసాం అది చేసామని వాళ్ళ సభలో కూడా చాలా క్లియర్గా చెప్పారు. మరేంటి ఇవన్నీ కూడా వైసీపీ పదే పదే ఈ ప్రశ్నలు ఎందుకు సంధిస్తుంది? నిజంగా చేశారా లేదా? మేడం, ముందుగా